పేదల సొంతింటి కలను నిజం చేస్తామంటూ గత వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టింది. వాళ్ల ఆశలను సొమ్ముగా చేసుకునేందుకు ఇళ్ల నిర్మాణం అనే నాటకానికి తెరతీసింది. పెద్ద ఎత్తున భూములు సేకరించింది. పక్కాగా ఇళ్లు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన కొందరు నిరుపేదల నుంచి డబ్బులు కూడా వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టకుండా లబ్ధిదారులకు ఇవ్వకుండా చేతులెత్తేశారు. ఈలోగా ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. దీంతో కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో భారీ అవినీతి బయటపడింది. ఒక్క నియోజకవర్గంలోనే 300 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు ఉన్నాయి. ఎటు చూసినా పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు, నెర్రెలు బారిన మొండిగోడలు, పునాదులకే పరిమితమైన ఇళ్ల నిర్మాణాలు. ఇది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీల దుస్థితి. నిరుపేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకున్న అవినీతి పరులు ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణానికి తెరతీశారు. ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీంతో జగనన్న కాలనీల్లో భూతద్దం పెట్టి వెతికినా ఒక్క మనిషి కూడా కనిపించని పరిస్థితి. రోడ్లు, మంచినీరు, కరెంటు లాంటి మౌలిక వసతుల ఊసేలేదు. ఎక్కడో అరకొరగా స్లాబులు వేసి వదిలేశారు. ఒక రకంగా చెప్పాలంటే పేదలకు సొంతింటికల పేరుతో గత ప్రభుత్వ హయాంలో ఆడిన నాటకానికి ఇంతకు మించిన ప్రత్యక్ష సాక్ష్యం ఇంకొకటి ఉండదు. ప్రొద్దుటూరు జగనన్న కాలనీలో అసలేం జరిగిందనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బొల్లవరం, రామేశ్వరం, మీనాపురం జగనన్న లేఅవుట్ల పేరిట 480 ఎకరాల్లో భూసేకరణ చేపట్టారు. అప్పట్లో అక్కడి భూములకు ఎకరాకు 10 లక్షలు ధర పలుకుతుంటే మధ్యవర్తులుగా వ్యవహరించిన వైకాపా నేతలు ఎకరా భూమిని 20 నుంచి 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. కానీ రైతుకు మాత్రం 10 లక్షలే ఇచ్చి మిగిలిన మొత్తాన్ని వైసీపీ నాయకులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖలో అడుగడుగునా అవినీతి జరిగింది అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే భూసేకరణలోనే 100 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారుల అంచనా. ప్రొద్దుటూరు మండల పరిధిలో 480 ఎకరాల విస్తీర్ణంలో 3 జగనన్న లేఅవుట్లు వేశారు. వాటిల్లో 23,068 ప్లాట్లు సిద్ధం చేసి 19,924 మంది లబ్ధిదారులకు కేటాయించారు. ఆ స్థలాల్లో ఎక్కువగా వైకాపా నేతలు తమ బినామీల పేరిట మంజూరు చేయించుకున్నారు. వీటిల్లో 15,043 మంది లబ్ధిదారులకు ఎంపిక చేసి ఆప్షన్ 3 కింద గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి అర్హులకు తాళాలు అప్పగించే బాధ్యత తీసుకుంటామని నమ్మబలికారు. ఆపై నిర్మాణాలను మధ్యలోనే వదిలేసి చేతులు దులుపుకున్నారు. దీంతో కొన్ని చోట్ల గోడలకు బీటలు వారాయి. చాలా వరకు పునాదుల స్థాయిలోనే నిర్మాణాలు ఆగిపోయాయి. జగనన్న కాలనీల్లో ఎటు చూసినా పిచ్చి మొక్కలు, కంప చెట్లు పెరిగిపోయాయి. దారులు మూసుకుపోయాయి. రోడ్లు వేయలేదు, విద్యుత్ లేదు, మంచినీటి వసతి లేదు. సుమారు 20,000 ఫ్లాట్లలో ఒక్క కుటుంబం కూడా అక్కడ ఉండటం లేదంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో మాకు సెంటు స్థలం ఇచ్చారు. ఇంతవరకు మాకు గోడలు అయినాయి కానీ పట్టించుకోవడం లేదు. బిల్లులు వచ్చేసి 2 బిల్లులు పడినాయి. 3వ బిల్లు పడితే కన్నా గోడ స్లాబ్ అవుతుంది అన్నారు. ఇంతవరకు ఏది పట్టించుకోలే, చేయలేము. 3 ఏళ్ల పొద్దు అయింది. ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు కట్టుకోవాలని అని మాకు బరువుగా ఉంది సమస్యలు. మా కాంట్రాక్టర్లుగా పట్టించుకోవడంలే. వైసీపీ గవర్నమెంట్లో 3 యాక్షన్లు పెట్టినారు. 3 యాక్షన్లలో వచ్చేసి మేము కట్టుకోలేము అని చెప్పినాము. చెప్తే మేమే ఇండ్లు కట్టించాము అని చెప్పినారు. సరే, మీరే ఇండ్లు కట్టించినారు, బాగానే ఉంది. దీంట్లో మౌలిక వసతులు లేవు. స్లాబ్ వరకు వచ్చింది. నాదైతే స్లాబ్ వేసినారు. స్లాబ్ వేసే దానికి వాకి లేదు, ఏమి లేదు, అతి లేదు, గతి లేదు. దాని ఇంటి ముందర స్థలం లేదు. కంప చెట్లు పెరిగి నానా విధాలుగా ఉండి ఏ విధంగా వచ్చి మేము చేరాలా? అసలు మాకు స్థలం తెలీదు, ఇల్లు తెలీదు, ఎక్కడ కట్టినారో కట్టలేదో కూడా తెలియదు. అమ్మాయిని ఛాన్సార్లు అడిగినాము, అమ్మాయి ఏం చెప్పలే అని మేమే అందరం 10 మంది వచ్చి
అక్కడ చూసుకోవాలని వచ్చినాము, కానీ కనుక్కోలేకపోయినాం. ఇప్పటికీ మా ఇల్లు ఎక్కడుందో మాకు తెలియదు. ఇక్కడ అవినీతికి మూల కారణం జగనన్న కాలనీలో ఆప్షన్ 3 కింద లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడానికి వైకాపా నేతలు తమ అనుచరులైన 12 మందిని గుత్తేదారులుగా ఎంపిక చేసి వారికే పనులు అప్పగించారు. వాళ్లు ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారు నుంచి 35,000 రూపాయలు వసూలు చేశారు. ఈ మొత్తం కాకుండా గుత్తేదారు, లబ్ధిదారు ఇద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ముందుగానే లబ్ధిదారుల నుంచి సంతకాలు చేయించుకున్నారు. ప్రభుత్వం నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు 1,80,000 విడుదల చేసింది. నిర్మాణాలు మధ్యలో ఉన్న స్లాబ్ పూర్తి కాని నిర్మాణాలకు 1,00,000 రూపాయల వరకు విడుదల చేసింది. ఆ మొత్తం డబ్బులను లబ్ధిదారులకు తెలియకుండా డ్రా చేసుకున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాది గోడలు అయిపోయినాయి నాన్న, స్లాబ్ ఒక్కటి పడాలా. మాది అక్కడ 715 నాది నెంబరు, ఫ్లాట్ నెంబరు. మాకు అదొక్కటి రావాలన్న, ఈ స్లాబ్ బలేదు. అదే మాకు పరిస్థితి, ఇంకేం లేదు. మేము బీద వాళ్ళము. అమౌంట్ మాది ముందు దాకరాల 35,000 తీసుకున్నాను, మళ్ళా 20,000 పడింది, మళ్ళా 40,000 పడింది, తెచ్చి ఇచ్చినాను నాన్న బ్యాంకులో. ఇంకా అంతకు తప్పని చేయమని అది ఆడ ఆయనకు ఇచ్చినాం. కిరణ్ సార్ అని ఉండిండాడు, ఆయనకి ఇచ్చినాము సచివాలయంలో. ఇండ్లు ఇస్తామని చెప్పినారు. ఇండ్లు 35,000 కట్టాల్సిందే అంటే ఇప్పుడు లేదు సార్ మా దగ్గర అంటే కూడా లేదు, కట్టాల్సిందే, లేకుంటే ఆ స్థలం పోతుంది, మీకు మళ్ళీ రాదు ఇండ్లు అని చెప్పినారు. సర్లేని వేరే చోట మేము తలకిందులు పడి డబ్బులు తెచ్చి కట్టినాం. మళ్ళీ 60,000 అకౌంట్లో పడింది, ఏదో 1,00,000 పడింది, 90,000 అంటున్నారు. మాకు అదేమో తెలియదు. 60,000 పడితే తీసుకొచ్చి ఇచ్చినాం మేము. ఆ గోడల వరకు చూపించినారు మాకు ఇండ్లు, అంతవరకే ఇంకా అడిగి నిలబెట్టేసినారు. మేము డబ్బులు కట్టినాము. ఏం మా పరిస్థితి అంటే ఇప్పుడు ఇది మారిపోయింది కదా ప్రభుత్వము, మళ్ళీ ఇంకా టైం పడుతుంది అని చెప్పినారు సార్. అప్పుడే అందరి పరిస్థితులు కూడా అందరు అట్లా తీసుకున్నారు. అప్పుడే అందరు ఒక మాట మీద నింటే 10 మంది పోయింటే ఎవరు మాకే పట్టించుకోపోయారు. సెంటున్నరలో ఎవరు ఉంటారు సార్, ఎట్టుంటారు? నేను ఒకదాన్ని, నాకు 2 పిల్లలు, మా ఆయన కూడా లేరు. నేను 35,000 డబ్బులు వడ్డీకి తెచ్చుకొని కట్టుకున్నా. ఏదోలే ఇంటి వస్తే నేను నా పిల్లలు ఉండొచ్చులే అని. గోడలు కూడా ఎక్కించాలి. నాకు అసలు బేస్మెంట్ ఒకటి వేసినారు. బేస్మెంట్ కూడా ఎక్కడనో చూపించినారు, కానీ ఇప్పుడు దాకా అది కూడా లేదు. నేను 3 సార్లు ఇప్పుడు కూడా 3 సార్లు తిరిగినా నేను సచివాలయంకి. ఆ సార్ని అడిగితే కంట్రాగడ్డు మేము చెప్తుంటే వినడం లేదు, మీరే ఫోన్ చేసి పిలుచుకోండి అన్నారు. నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు ఆ యప్ప కంట్రాగడ్డు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 3 దశల్లో 15,000 ఇళ్లను నిర్మించాలి. మొదటి దశలో 5,376 ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు నిర్మాణాలు చేపట్టారు. వాటిలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సిద్ధమైనవి కేవలం 117 నిర్మాణాలు మాత్రమే. దీనికోసం ప్రభుత్వం నగదు, మెటీరియల్ రూపంలో 62 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో లబ్ధిదారు నుంచి 35,000 చొప్పున 19 కోట్లు వసూలు చేశారు. ఇది కాకుండా నాణ్యమైన ఇల్లు నిర్మిస్తామని నమ్మబలికి అదనంగా మరికొన్ని డబ్బులు వసూలు చేశారు. మొత్తంగా సుమారు 5,000 మంది లబ్ధిదారుల నుంచి 38 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా 100 కోట్లకు కొన్ని ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. అవి కూడా నాసిరకంగా ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీలో అవినీతి జరిగింది అనడానికి మరో సాక్ష్యం కూడా ఉంది. అదేంటంటే నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున స్టీల్, సిమెంట్, ఇసుక కొనుగోలు చేశారు. వీటిని ప్రొద్దుటూరు పట్టణంలోని మార్కెట్ యార్డు గోదాముల్లో భద్రపరిచారు. ఇక్కడ నిల్వ చేసిన ఉక్కు, సిమెంట్, ఇసుక పెద్ద ఎత్తున మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యనే తనిఖీలు చేపట్టిన అధికారులకు అనుమానం రావడంతో స్టాక్ లిస్టును పరిశీలించారు. భారీగా తేడాలు రావడంతో పర్యవేక్షణ అధికారిగా ఉన్న ఏఈ సుబ్రహ్మణ్యంను తీసుకుని విచారించగా 2 కోట్ల విలువైన 268 టన్నుల ఉక్కు మాయమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏఈ సుబ్రహ్మణ్యం సహా ఆయన కుమారుడు నందకుమార్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉక్కుతో పాటు సిమెంట్, ఇసుక సైతం మాయమయ్యాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈపై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రొద్దుటూరు మండలంలోని జగనన్న కాలనీల్లో సుమారు 300 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహా గుత్తేదారుల పాత్ర ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. 23,000 మందికి అవసరమని భూములు కొడుకుంది. 460 ఎకరాల భూమి కొన్నారు. కాబట్టి ఇది అంతా ప్రతి ఎకరాకు 15 నుంచి 20 లక్షల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారు తీసేసుకున్నారు. ఆ రైతులకు వాళ్ళు మాట్లాడుకునే డబ్బు 15, 20 ఎక్కడైతే ఆ పరిస్థితిని బట్టి వాళ్ళకు రైతులకు ఇచ్చి వీళ్ళు 15, 20 ఇళ్ళు ప్రతి ఎకరా మీద తీసుకున్నారు. 16,000 ఇళ్లను మొదలుపెట్టినారు.
16,000 ఇళ్లలో మీరు చూసి వచ్చినారు. ఎక్కడ కూడా పూర్తి పని అయిన పరిస్థితి లేదు. డబ్బులు తినేసినారు. ఆ భూముల మీద ఎమ్మెల్యే తినేసినాడు. మళ్ళా ఒక 15 మందికి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చి రకరకాల స్థాయిలో నిలబడిపోయినా కానీ ప్రతి ఇంటికి పూర్తి బిల్లులు అయితే చేసుకోవడం జరిగింది. కాబట్టి 100 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. దాని మీద మా ప్రభుత్వంలో ఎంక్వైరీ పెట్టినాను. ఈరోజు చూస్తే కన్నా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టులు, వాళ్ళ డమ్మీ కాంట్రాక్టులు, వాళ్ళకి సంబంధించిన వర్గాన్ని 11 మంది కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళందరికీ వర్కులు ఇప్పించేసి ఈరోజు ఒక్కొక్క బాధ్యత దగ్గర నుంచి 1,20,000, 1,30,000, 1,70,000 దాని అమౌంట్ డ్రా చేసినారు. ఈ బాధ్యత నడితే మేము ఒకసారి డ్రా చేసినామన్నా మా దగ్గర 30,000 పడితే 30,000 వాళ్ళే సచివాలయ ఉద్యోగాలు తీసుకొని కాంట్రాక్ట్ చేతిలో డబ్బులు పెట్టినారు. 50,000 పెడితే 50,000 డబ్బులు అకౌంట్లో చేతిలో పెట్టారంటారు. అమ్మ రెండోసారి కూడా మీ అకౌంట్లో పడింది డబ్బులు, ఈ డేటా ఇక్కడ ఉందంటే కన్నా రెండోసారి మేము అకౌంట్లో అయితే మేము డ్రా చేసి లేదంటారు. ఈ విషయం వాస్తవంగా ఏం జరిగిందంటే కన్నా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతలు కాంట్రాక్టర్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అమౌంట్ వీళ్ళు తెలియకుండా ఆ రోజు అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకుంటారో ఆ రోజు విత్డ్రా ఫామ్లో సంతకం పెట్టించుకొని ఆ అమౌంట్ డ్రా చేసి ఆ అమౌంట్ కూడా ఈ కాంట్రాక్టర్లు ఎత్తినారు. ఇక్కడ చూస్తే కన్నా గునాదులు ఇప్పుడు తోస్తే పడిపోయే పరిస్థితి. 3 ఏళ్ళు అవుతుంది. దీనికి గతి లేదు. గవర్నమెంట్ వీళ్ళ మీద చర్య తీసుకోవాలని కానీ వీళ్ళు అసలు కేసులు పెట్టుకుంటారో డబ్బులు మగ్గిలేవనేసి వీళ్ళ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి చేపట్టిన జగనన్న కాలనీలు నిరుపయోగంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమయ్యింది. వాటిని అందుబాటులోకి తెస్తే ప్రొద్దుటూరు పట్టణంలోని చాలా మంది నిరుపేదలు తమ సొంత ఇంటిలోకి వెళతారు. అద్దె భారం తగ్గుతుంది. సొంతింటి కళ నెరవేరినట్లు అవుతుందని కూటమి ప్రభుత్వం స్పందించి మౌలిక వసతులు కల్పించి నిర్మాణాలను పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.